అమెరికా బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉందా? యూనస్ని పంపించిందే అమెరికా. డీప్ స్టేట్ వాళ్ళు పంపించిన తర్వాత అక్కడికి వచ్చి తను ఇష్టారాజ్యంగా నడుపుతున్నాడు. అయితే తాజాగా కరెక్ట్గా నిన్న 14వ తారీఖున స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ట్రంప్ తరపున ఇద్దరు మహమ్మద్ యూనస్ని కలవడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్ మీడియానే దీన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ట్రంప్ తరపున ఆల్బర్ట్ గోంబిస్, మోర్స్టాన్ ఈ ఇద్దరూ కూడా ప్రత్యేకించి డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధులుగా యూనస్ని కలిశారు. ఈ మహమ్మద్ యూనస్ ఏదైతే ఎలక్షన్స్ ఫిబ్రవరి 12కు పెడతానని చెప్పి మళ్ళీ దాన్ని అడ్డుపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం, అదే సందర్భంలో యూనస్ తన పవర్ని కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి ఇవ్వకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నటువంటి వేళ అట్లాంటి పిచ్చ పని చెయ్యొద్దని చెప్పడం, అదే సందర్భంలో ఫిబ్రవరి 12వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి సంబంధించినటువంటిది పూర్తిగా ఇచ్చేయాలి అన్నటువంటిది. అలాగే అసలు అవామీ లీగ్ని ఎందుకు నిషేధించావు, ఆ విధంగా నువ్వు బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు అన్నటువంటి దాని మీద పునఃపరిశీలించమని చెప్పేసి సౌత్ ఆఫ్రికాలో జరిగినటువంటి గతపు వైఫల్యాల్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఖచ్చితంగా బాధ్యత తీసుకోమని చెప్పి ట్రంప్ తరపున సూచించుకురావడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. ఈ గాంబిస్ కానీ ట్యాన్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా యూనస్ని కొన్ని ప్రశ్నలు వేశారని, ఏంటి అసలు మీ రోల్ ఇక్కడ, అలాగే క్లింటన్ ఫౌండేషన్ నుంచి అంటే డీప్ స్టేట్ తరపున ఉన్నటువంటి క్లింటన్ ఫౌండేషన్ నుండి ఇతనికి భారీగా డబ్బులు వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. గ్రామీణ అమెరికా అన్నటువంటి పేరుతో ఈ డబ్బులు యూనస్ సంపాదించుకున్నాడు, యూనస్కు వచ్చినాయి అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మాట్లాడుకొచ్చారు. ఒక పక్కన హిల్లరీ క్లింటన్ 2020లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సందర్భంలో కూడా ఆమెకి ఇతను సహకరించాడు యూనస్ అన్నటువంటి అంశం మీదను కూడా ఒకవైపున చర్చించారు. అల్-ఖైదా, ఐఎస్ఐఎస్, హిజ్బుల్ తహ్రీర్ అనేటటువంటి తీవ్రవాద సంస్థలతో ఇతనికి ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్లో చేస్తున్నటువంటి యాక్టివిటీస్ గురించి కూడా ప్రశ్నించారు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తోంది.